ఎం న్యూస్ కి స్వాగతం. పేదలకు ఉచితంగా హోమియో వైద్య సేవలు అందిస్తూ మందులు కూడా ఇస్తూ గత 28 సంవత్సరాలుగా నిరంతరం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సత్తి బుల్లిస్వామిరెడ్డి సేవలు వెలకట్టలేనివని ఆర్తమూరు గ్రామంలో ప్రతి నెల 3వ శనివారం ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఉచిత హోమియో 170వ మెడికల్ క్యాంపుకు ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం మాజీ వైస్ ఎంపీపీ గొలుగూరి భాస్కర్ రెడ్డి అన్నారు. మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 3వ శనివారం రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల డాక్టర్ల సహాయంతో ప్రతి నెల 3వ శనివారం ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి హోమియో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు 170వ మెడికల్ క్యాంపును ఆర్తమూరు గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గొలుగూరి భాస్కర్ రెడ్డి, చిర్ల జయరాం రెడ్డి, గొలుగూరి సందీప్ రెడ్డి, ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ వైస్ చైర్మన్ సత్తి లక్ష్మణ్ రెడ్డి, డైరెక్టర్ సత్తి సత్యనారాయణ హోమియో వైద్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గొలుగూరి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 28 సంవత్సరాలుగా రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య హోమియో వైద్యుల సహకారంతో వైద్య సేవలు అందిస్తున్న సత్తి బుల్లిస్వామిరెడ్డి సేవలు వెలకట్టలేనివన్నారు. అలాగే విద్యా వైద్య రంగాలతో పాటు ఆర్తమూరు పరిసర 13 ప్రాంతాల్లో సొంత భవనాలు ఏర్పాటు చేసి మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణా కేంద్రాల్లో ఉచితంగా శిక్షణ కల్పించడం, నైపుణ్యం సాధించిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం సత్తి బుల్లిస్వామిరెడ్డికే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు తేతలి ఆదిరెడ్డి, తాడి శ్రీనివాసరెడ్డి, ఓగిరెడ్డి రామారెడ్డి, తాడి సుబ్బిరెడ్డి, చింతా వెంకట కృష్ణారెడ్డి, వెలగల శివారెడ్డి, కేబీఎస్ఎన్ రాజు, జీవీవీఎస్ఎన్ మూర్తి, తాడి వెంకట రామకృష్ణారెడ్డి, వెళ్లపూడి అప్పలరాజు, గొల్లపల్లి కుమార్, గొలుగూరి సునీత, చిర్ల హేమ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనపరిచిన వారికి ట్రస్ట్ వార్షికోత్సవం నాడు కుట్టు మిషన్లు ఇతర బహుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి నెల హోమియో క్యాంప్ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. కార్యక్రమాలు చాలా జరుపుతున్నారు బుల్లిస్వామిరెడ్డి గారి ద్వారా. 14 సంవత్సరాల నుంచి ఈ హోమియో వైద్య క్యాంపెయిన్ని నిర్వహిస్తూ ఈవేళ 170వ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఈవేళ మన తోట తిరుమూర్తి గారు ఇక్కడికి రావాల్సిన కార్యక్రమం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన కొంచెం లేటుగా వస్తారని చెప్పడం జరిగింది. ఈ వైద్యం అందించడంలోనే కాకుండా మరి వైద్యాన్ని కూడా మరి నిరంతరంగా మరి ఆయన కొన్ని ఇబ్బందులు వచ్చిన టైంలో కూడా మరి ఆయన ఆ రోజు కూడా మారకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా జరుపుతున్నందుకు వారే సాటని చెప్పడానికి మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. చారిటబుల్ ట్రస్ట్ సత్తి బుల్లిస్వామిరెడ్డి గారి గురించి గ్రామంలో అనేక ప్రజలకు సేవలు అందజేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వైద్య సేవలను మన గ్రామంలో అవేర్నెస్ తీసుకుని వచ్చి మరింత వైద్య సదుపాయాలు గ్రామ ప్రజలకు సమకూర్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, అలాగే సత్తి బుల్లిస్వామిరెడ్డి గారికి ఆ భగవంతుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చెప్పి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దరిదాపు 14 సంవత్సరాలు పూర్తి కాబడింది మెడికల్ క్యాంపు స్టార్ట్ చేసి. మరి బహుశా మన అప్పుకూరులోనే కాదు, మన మండలంలోనే కాదు, మన నియోజకవర్గ స్థాయిలో కూడా ఎన్నడూ ఎవరో ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు ఒక మెడికల్ క్యాంప్ని ఉచితంగా రన్ చేయడం బహుశా ఎవరో కూడా చేసి ఉండరు. ఆ ఘనత మన పెద్దలు బుల్లిస్వామిరెడ్డి గారికే దక్కిందని చెప్పి మీ అందరి ముందు తెలుసుకుంటున్నాను. అలాగే ఒక మెడికల్ క్యాంపే కాదు, వివిధ రంగాల్లో ఉదాహరణకి మహిళలే ఉన్నారు. ఇందాక నాన్నగారు చెప్పినట్టు 13 గ్రామాల్లో సొంత స్థలం కొని అక్కడ సొంత డబ్బుతో బిల్డింగ్స్ కట్టి అక్కడ శిక్షణా కేంద్రాలు, కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి మళ్ళీ అందులో నేర్పరితనంతో ఉన్న మహిళలకి ప్రతి సంవత్సరం ఈ కుట్టు మెషిన్స్ ఫ్రీగా ఇచ్చి, అలాగే మన ఊరు వెంకటేశ్వర స్వామి గుడి ఎంతో దరిదాపు
బ్రహ్మోత్సవాలు అప్పుడే 14 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. మన గ్రామంలో ఈయన ఆ రోజున 2007లో ఆ గుడి కట్టడంలో ఎంతో మెయిన్ పాత్ర పోషించారు. మరి ఎన్ని గుళ్ళు ఉన్న ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడికి ఉన్న ప్రాముఖ్యత మరి మొదటి స్థానం అని చెప్పి చెప్పడానికి గర్వపడుతున్నాను. అలాగే మరి కొన్ని కారణాల చేత మన నల్ నుంచి ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి మన గురుసామరెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు, అలాగే ఆయన వాళ్ళ అబ్బాయికి కూడా ఆశీస్సులు దీర్ఘాయుషు ప్రసాదించి ఇంకా ఈ మరెన్నో కార్యక్రమాలు మన గ్రామానికి ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం ఉపయోగపడేలాగా వాళ్ళకి ఆశీస్సులు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన గురుసామరెడ్డి గారికి వాళ్ళ తనయులకి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్బిఎస్ఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు 28 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే ఈ అల్లూరు రామలింగం క్యాంపెయిన్ 14 సంవత్సరాల నుండి ఈవేళ 170వ క్యాంపెయిన్ జరుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గురుసామరెడ్డి గారి యొక్క సేవలు అత్తమూరులోనే కాకుండా పక్క గ్రామాల్లో కూడా ఆయన సేవలు అందించడం జరుగుతుంది. పుట్టి మిషన్ కేంద్రాల రూపంలో మరి ఆయన స్థలాలు కొని మరి బిల్డింగ్స్ కూడా కట్టి అక్కడ నేర్పరులైనటువంటి ఉపాధ్యాయులను పెట్టి మహిళా స్వావలంబన ధ్యేయంగా మరి ఆ యొక్క పుట్టి మిషన్ కేంద్రాలను నడపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వార్షికోత్సవానికి కూడా మరి ఉత్తీర్ణులైనటువంటి పుట్టు శిక్షణా కేంద్రంలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఆయన మరి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మరి ఆయన ఎప్పుడూ ముందుండటం జరుగుతుంది. దానికి నిదర్శనం మనకి ఎదురుగా కనిపించేటువంటి మన వెంకటేశ్వర యొక్క ఆలయం అని చెప్పి చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఒక్క వెంకటేశ్వర ఆలయమే కాదు, పక్క గ్రామాల్లో ఏ కార్యక్రమం జరిగినా, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా, ఏ దైవ కార్యక్రమం జరిగినా ఆయన హస్తం లేనిదే ఆ యొక్క కార్యక్రమం జరగదని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయన యొక్క సేవలు ఇలాగే కొనసాగిస్తూ మన గ్రామానికే కాకుండా పక్క గ్రామంలో కూడా ఆయన యొక్క పక్క గ్రామం అంటే పక్క కాన్స్టిట్యున్సీ అనపర్తి కాన్స్టిట్యున్సీలో కూడా చాలా గ్రామాల్లో ఉచిత శిక్షణా కేంద్రాలు కట్టించడం జరిగింది. 70 క్యాంపెయిన్లను కూడా అల్లూరు రామలింగయ్య హోమియో వైద్య నిపుణుల చేత వైద్యం అందించడమే కాకుండా ఈ 170 పర్యాయాలు కూడా ఆయన సొంత ఖర్చుతోటి ఆ యొక్క మందులను కూడా మరి అనారోగ్యగ్రస్తులకి అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కేవలం ఇలాగే ఆధ్యాత్మికంగాను మరి ప్రజలకు అలాగే దైవ కార్యక్రమాలకు కూడా ఆయన అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఆయనకి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.